ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఇంత గొప్పతనం ఉందంటే ఎందరో మహానుభావులు, డెఫినెట్ గా అటువంటి మహానుభావుల లిస్టులో ఉన్న గొప్ప పేరు లెజెండరీ మోహన్ బాబు గారు. ఒక నటుడుగా ఆయన ఎన్ని గొప్ప పాత్రలు వేశారో నేను చెప్పబడలేదు, మీ అందరికీ తెలుసు. చిన్న చిన్న క్యారెక్టర్ల నుంచి గొప్ప కలెక్షన్ కింగుల, అసెంబ్లీ రౌడీ లాంటి టాప్ సినిమాలు, ఇలాంటి వందల సినిమాలు చేసిన గొప్ప హీరో. అన్ని క్యారెక్టర్స్ వేయటమే కాదు, ఒక నిర్మాతగా దాదాపు 80-90 సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో ఉన్న ఎంతమందికి వేషాలు ఇవ్వటం, ఇండస్ట్రీలో ఉన్న ఎంతమంది సాంకేతిక నిపుణులని పరిచయం చేయటం, ఎంతమంది వర్కర్స్కి పని ఇవ్వడం. నిజంగా మన ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్కి ఒక 50 ఏళ్లుగా నిరంతరం శ్రమ చేసిన ఒక ఋషి, మహామనిషి మోహన్ బాబు గారు. అలాగే ఆయన నిర్మించడమే కాకుండా ఈ ఇండస్ట్రీకి మరో యంత్రాలని చెప్పాలి. వారి కుమారుడు మంచు విష్ణు గారిని ఇవ్వటం. వారు ఎన్ని సినిమాలు తీశారో మీకు తెలిసిందే. 24 క్రాఫ్ట్స్ మీద ఎంతమందికి వేషాలు ఇస్తున్నారో, ఎంతమందికి పనిస్తున్నారో. అలాగే మంచు మనోజ్, మంచు లక్ష్మి గారు, ఇలా ఇండస్ట్రీలో వాళ్ళ పిల్లలు కూడా అందరితో మమేకం అవుతూ ఇండస్ట్రీలో ఒక భాగంగా ఉండటానికి మూల స్తంభం, ద మెయిన్ ట్రీ పద్మశ్రీ మోహన్ బాబు గారు. వారికి డెఫినెట్గా ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి కాకుండా మా నాన్నగారు మాదాల రంగారావు గారికి చాలా మంచి మిత్రులు. ముందుగా వారికి మా ప్రజానాట్య మండలి, మా లెఫ్ట్ నుంచి వారికి మా విప్లవాభివందనాలు 50 సంవత్సరాలుగా తెలియజేస్తున్నాం. ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 50 ఏళ్ళు స్వర్గం నరకం అనే సినిమా ఇదే రోజున 22 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం నవంబర్ 22న వారు నటుడిగా ప్రవేశించారు. ఇవాళకి కరెక్ట్గా 50th ఇయర్ ఎంటర్ అయ్యారు. 50 years ఆఫ్ ఇండస్ట్రీని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరితో ఒక ఆహ్లాదమైన వాతావరణంలో వారితో సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఈ గొప్ప అవకాశాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇచ్చినందుకు వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలు తీసి గొప్ప నటులు, గొప్ప నిర్మాతలు అయిన వాళ్ళు ఉన్నారు. అనేక హాస్పిటళ్ళు పెట్టిన వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప పనులు చేసిన వారు ఉన్నారు. కానీ ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ఐ థింక్ అవుట్ ఆఫ్ ది ఫిలిం ఇండస్ట్రీ హీఈస్ ది మోస్ట్ పాపులర్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనలిస్ట్ హూ హ్యాస్ గివెన్ ఎడ్యుకేషన్ టు లాట్ ఆఫ్ స్కూల్స్ పెట్టారు, కాలేజెస్ పెట్టారు, అలాగే మెడికల్ కాలేజెస్ పెట్టారు, ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టారు. ఇవాళ మోహన్ బాబు యూనివర్సిటీ పెట్టి ఎంతో మందికి ఎడ్యుకేషన్ ఇస్తున్న వారికి మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి తప్పనిసరిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పర్సనల్గా నాకు ఎప్పుడు అంటారు, విష్ణు, ఈ పిల్లలు అందరూ నువ్వు నాకు బిడ్డలాంటి వాడివి అని. నాకు తెలిసి నేను ఇండస్ట్రీకి బాలనటుడిగా ఎంటర్ అయ్యాను. కానీ నేను వచ్చినప్పటి నుంచి అదే రిలేషన్షిప్లో, అంతే ఆత్మీయతతో ఉన్నారు. వారిలో నేను చూసిన ఒక్క విషయం ఏంటంటే, ఎటువంటి నటన, ఎటువంటి డ్రామా ఏది ఉండదు. మనసులో ఉన్నది కొండబద్దలు కొట్టినట్టు ముఖం మీద, నోట్లో చెప్పేస్తారు. అది నిజంగా మంచైనా చెడైనా
ఏదైనా ఆయన మనసులో దాచుకోరు. అండ్ ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన అందరినీ ప్రేమిస్తారు. ఎటువంటి మనసులో పెట్టుకొని ఉండే ఏమి ఉండవు. ఎప్పుడు నవ్వుతూ అందరినీ బాగున్నావా అని పలకరించే మంచి గొప్ప వ్యక్తి. నిజంగా చెప్పాలంటే ఒక మనిషి ఈ క్వాలిటీస్ అన్నిటికంటే నిజంగా ఎవరికైనా ఏదైనా ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎందుకంటే మన ఇండస్ట్రీలో నాకు ఎప్పుడైనా ఎవరికైనా ఏమన్నా అన్యాయం జరిగినప్పుడు దాసరి నారాయణరావు గారు ఉండేవారు ఎప్పుడు నేనున్నాను అంటూ. అలా ఇప్పుడు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా చూసుకోవటానికి చాలా మంది నటులు ఉన్నారు. కానీ మోహన్ బాబు గారు కూడా ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అని ముందుకు వచ్చి మనందరితో ఇవాళ వారు ఉన్నందుకు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు చిట్టిబాబు గారిని మోహన్ బాబు గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీ వాగ్దాటి తర్వాత సభకు నమస్కారం. వాగ్దాటి అంటే డైలాగ్ కింగ్ ముందు కాదు. నాకు ఈ ఫంక్షన్కి 49 ఏళ్ళు ముగించుకుని 50వ ఏట అడుగు పెడుతున్న మా అన్న ఒక జీవితం, ఒక ఈ బయోగ్రఫీ, 50 ఏళ్ళ ఈ ప్రయాణం, ఈ జర్నీ ఎన్ని 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 ఎత్తులు పల్లాలు చూసింది, ఎన్ని చూసింది. మోహన్ బాబు ఎచ్చోట నిలిచాడు, ఎవరిని గెలిచాడు అని అడిగితే ఈ పరిశ్రమలో 50 ఏళ్లుగా నిలిచాడు, ఈ పరిశ్రమను గెలిచాడు. గెలిచాడు అంటే ఒక నటుడు గారా, ఒక నిర్మాత గారా, ఒక సహృదయుడు గారా, అన్నా అంటే ఇదిగో వస్తున్నా అని ఆదుకునే ఒక ఆపన్న హస్తంలాగానా? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో, ఈ ఇండస్ట్రీలో ఒక ఎన్టీఆర్ నేను చిన్నప్పుడు ఎవరైనా నన్ను గురే అనడానికి సాహసించేవారు కాదు. ఇప్పటిదాకా కూడా నేను పెద్దవాడినో గొప్పవాడినో కాదు. కానీ ఏరా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఏరా అంటే ఏం పేరు లేదా, ఏం ఏరా అని పిలుస్తావు అని ఎదురు తిరిగేవాడిని. ఆ రోజుల్లోనే ఏరా అని పిలిపించుకోవటానికి పిలిస్తే ఇష్టపడేవాడిని కాదు. కానీ ఆ లైసెన్సు, ఆ అధికారం, ఇది మా అన్నకు ఒక్కడికే. ఎక్కడ ఉన్నా రే చిట్టి అని పిలవగలిగే ఒక హక్కు ఆయనకే ఉంది. ఎందుకు హక్కు అంటే, నేను ఇవాళ నా త్రిపురనేని చిట్టిబాబు, ఒక దర్శకుడు చిట్టిబాబు అంటే దానికి కారణం మా అన్న. అన్నకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను అడిగింది కాదు. ఆయన సహాయం ఎలా ఉంటుందంటే, ఆయన అభిమానం ఎలా ఉంటుందంటే, నేను అడిగింది కాదు. అన్న నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించమని నేను అడిగింది కాదు. తనంతట తాను నన్ను తిట్టినాడు. అంతకుముందు ఆ సినిమాలో, ఒక అగ్నిజ్వాల సినిమాలో నన్ను తిట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా నన్ను కోప్పడి ఆ తర్వాత అదే షెడ్యూల్లో నా పనితనం చూసి ఒక నిర్మాత సినిమా తీయాలంటే ఎవరో కాదు, ఆ చిట్టిని పెట్టండి అన్నాడు. నాకు తెలియదు. అర్ధరాత్రి 10:30కు ఫోన్ చేసి రే ఆఫీసుకి రా అన్నారు. ఇప్పుడు 10:30కు ఫోన్ చేస్తాడు, ఎందుకు ఈ టైంలో రా అంటే వెళ్తే నా చేతిలో అడ్వాన్స్ పెట్టారు ఆ నిర్మాత. అట్లా ఒక ఆయన, అందుకనే పలుకులో పటుత్వం, మదిలో మృదుత్వం మోహన్ బాబు. ఆ పలుకులో పటుత్వాన్ని చూసి ఏదో అనుకుంటారు. ఎప్పుడూ నిర్దుష్టంగా ఉండేవాడు, నీతిగా బతికేవాడు, రీతిగా బతికేవాడు, నిజాయితీగా బతికేవాడు. అలాగే మాట్లాడతాడు. నంగి మాటలు, డిప్లొమసీ మాటలు ఈ మాట్లాడడు. నిజాయితీగా ఉండేవాడు. ఆ నిజాయితీకి నివృత్తి రూపం మా అన్న. అందుకని అలా మాట్లాడతాడు. ఆ మాట వినే వాళ్ళకి ఆ కోపమే కనపడుతుంది, కానీ దాంట్లో ఉన్న నిక్కచ్చితనం కనపడదు. ఆ ముక్కుసూటితనం ఉండాలి. మనిషి అన్న తర్వాత మనిషికి జంతువులకి తేడా ఏముంది? మనిషికి జంతువుకు తేడా ఏంటంటే, మనిషికి భగవంతుడు 6th సెన్స్ ఇంగిత జ్ఞానం ఇచ్చాడు. ఇంగిత జ్ఞానం ఇచ్చింది ఎందుకంటే, ఆ మంచిని చెడుని విభజించి చూడమని హంసలాగా పాలని నీళ్ళని ఎలా విభజిస్తుందో అలాగ మంచిని చెడుని విభజించి చూడాలా అనే 6th సెన్స్ ఇచ్చాడు. జంతువులకు లేదా 6th సెన్స్. ఈ 6th సెన్స్ మర్చిన నాడు మనిషికి జంతువుకి తేడా లేదు. 2 కాళ్ళ జంతువే అవుతాడు మనిషి.
అలా కాకుండా రెండు కాళ్ళ పరిపూర్ణ మనిషిగా బతుకుతున్నాడు మా అన్న. లెజెండ్ అంటే ఎవరు? లెజెండ్ అనే పదానికి అర్హులు ఎవరు? లెజెండ్ అంటే ఎవరు? ఒక ఒరవడిని సృష్టించిన వాళ్ళు లెజెండ్. ఇండస్ట్రీలు ఏ రంగంలో ఉన్న ఒక ఒరవడిని సృష్టించిన వాళ్ళు, ఒక మార్గదర్శకంగా నిలబెట్టిన వాళ్ళు లెజెండ్ అవుతారు. మా అన్న అలాంటి ఒరవడిని సృష్టించిన వాడు, ఒక మార్గదర్శకంగా నిలబడేవాడు. అనేక మందికి ఇలా ఉండాలి, షూటింగ్ అంటే ఇంత క్రమశిక్షణతో ఉండాలి, ఇలా పాటుపడాలి, ఇలా కష్టపడాలి, ఇలా నిలబడాలి, ఇలా సాధించాలి అని ఒక మార్గదర్శకాన్ని ఏర్పరిచిన వాడు. అలాగే ఒక ఒరవడిని సృష్టించిన వాడు. ఒక నిర్మాతగా 80 సినిమాల నిర్మాతగా, ఒక నటుడు అంటే హీరోగా, విలనుగా, కమెడియన్గా, ఏ రకమైన పౌరాణికమైన జానపదం ఏ రకమైన పాత్రను అవలీలగా పోషిస్తూ ఎంత ఎదుటుగా ఉండే ఆర్టిస్టు, ఎంతటి ఆర్టిస్ట్ అయినా, అది ఎన్టీఆర్ అయినా, అక్కినేనైనా, అది ఎస్వి రంగారావు అయినా, ఎంతటి మా శివాజీ గణేష్ అయినా, ఎలాంటి ఆర్టిస్ట్ మా ఎదురుగా ఉన్నా సరే వాళ్ళతోటి ధీటుగా నిలబడి ఆ శబాష్ అని నటించగలిగిన ఒక నటుడు మా అన్న. అలాంటి నటుడు లెజెండ్ అనే దానికి అర్హులు. లెజెండ్ అనే పదానికి అర్హత కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో ప్రముఖుడు మా అన్న అని చెప్పడానికి ధైర్యంగా, సాహసంగా చెప్తున్నారు. అలాగే ఇవాళ ఇంకా అన్నని నేను కోరుకునేదంటే, అన్నకి ఆ భగవంతుని ప్రార్థిస్తుంది ఏంటంటే, ఆ సహస్ర పౌర్ణములు చూడాలి. మా అన్న సహస్ర పౌర్ణములు చూడాలి. ఆ సహస్ర పౌర్ణములు చూస్తే స్వర్గ తలుపులు తెలుసుకుంటూ ఉంటాయట. ఆ సహస్ర పౌర్ణములు చూస్తామన్నా, చూసి మేము అందరూ చూస్తాము. అది చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.